క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలు, ప్రభు పేరిట మీ అందరికీ ఈ నూతన సంవత్సరపు శుభములు ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. ప్రభు యేసు క్రీస్తు ద్వారా ప్రతి వాగ్దానం, ప్రతి ఆశీర్వాదములు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరము ఫస్ట్ డే మనందరం కూడా ఈ రీతిగా మొదటి రోజు ఇలాగ ఆరాధనలో పాల్గొనటం చాలా ఆశీర్వాదకరం. ఎంతో దీవెనకరమన్నారు. లోకస్తులైతే లోకములో వారి యొక్క సంతోషాలలో గడుపుతూ ఉంటారు. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని పిల్లలైతే దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారు. ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుదును, ప్రభునందు ఆనందించుడి. లేఖనం ప్రకారం ప్రభునందు మనం ఆనందిస్తూ ఉంటాం. ప్రభు సన్నిధికి వచ్చి సన్నిధిలో మేలులు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నదని, ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయని, ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. భక్తుడైన కీర్తనగాడు అంటాడు, ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. నీ మందిర ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మాట్లాడు. ఎందుకంటే దేవుని మందిరములో ఆశీర్వాదాలు, దేవుని ప్రసన్నత దొరుకుతుంది, దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది, దేవుని వాక్కు దొరుకుతుంది, దేవుని ఆత్మ చేత నింపబడుతుంది. దేవుని పాదాల చేత మనం కూడుకుంటే మనకు ఆశీర్వాదాలు. లోకంలో కలిసిపోతే లోక ఆశలలో ఆశీర్వాదాలు ఉంటాయి. తిట్టం, త్రాగటం, ఎగరటం, కేరింతలు వేయటం తప్ప. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అనేక మంది రకరకాల ఆపదలు కలిగించుకుంటూనే ఉంటారు. భయంకరంగా యాక్సిడెంట్లు అవుతారు, వారు క్యారెంతలు వేస్తారు. కాబట్టి లోకంలో వారికి అది సంతోషం. మనకైతే దేవుని పొందు ధన్యకరమైన దేవుని లేఖనం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు, శ్రేష్టత. ఆయన భక్తులకు అది ఆశీర్వాదం. కాబట్టి లోకంలో సంతోషించడం కంటే కొత్త సంవత్సరం వచ్చిందని దేవునిలో ఆనందించడం ఎంతో ధన్యత. దేవుని ఆత్మచేత నింపడం, దేవునిని ఆరాధించడం, దేవునిని స్తుతించడం, దేవునికి ప్రార్థించడం. ఆ తర్వాత గత సంవత్సరం అంతా ఒక తెలియక చేసిన అతిక్రమాలకు పశ్చాత్తాపడం. ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి పశ్చాత్తాపడి, ప్రభా అయినా పాపలమైన మమ్మలను రక్షించావు, కాపాడావు, మరొక నూతన సంవత్సరంని చూడటానికి అవకాశం ఇచ్చావని మన దేవుని ఒక ప్రక్కనేమో దేవునికి విజ్ఞాపన, ప్రార్థన, కన్నీటి ప్రార్థన. రెండో వైపునేమో నువ్వు కాపాడినందుకు దేవునికి స్తుతులనే దేవుని స్తోత్రాలు అనిపిస్తుంటాం. దేవునికి ఇష్టమైన దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం దేవునికి ఇష్టమైనటువంటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుని శ్రమలలో స్తుతించడం ఇష్టం, సంతోషం వచ్చినప్పుడు స్తుతించే ఇష్టం, దేవునికి ఇష్టం అన్నమాట. అన్ని వేళలో పండుగలలో స్తుతించటం, ఆరాధించటం దేవునికి ఇష్టం, ప్రియమైన వాళ్ళని. కాబట్టి ఈ రోజున మనం ఈ న్యూ ఇయర్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనటం మనకెంతో ఆశీర్వాదకరం. అయితే లోకస్తులందరూ ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు, కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంతో ఆనందిస్తున్నారు. మరి మనమైతే ఎందుకు సండే కదా మనం ఆరాధించేది, ఆదివారం కదా మనం ప్రభు పాద సన్నిధికి వచ్చేది. మరి ఈరోజు మధ్య రోజు కాబట్టి గురువారం, మరి ఎందుకు మనం
కూడుకోవాలి. ఎందుకు ఆ నూతన సంవత్సరం ఆరాధించాలి అని మనం జ్ఞాపం చేసుకుంటే, పిల్లరా, ఈరోజు మనకు కూడా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే లేఖనాల ప్రకారం తొలుచూలి కుమారుణ్ణి బాబు పుట్టినప్పుడు 8వ దినాన దేవుని ఆలయాన్ని తీసుకురావాలి. అది ఆచారం, దేవుని ఆజ్ఞ. తీసుకొచ్చి అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని బట్టి లేదా బహుమానాన్ని బట్టి మనం అర్పణలు అర్పించాలనేటువంటిది దేవుని కట్టడం, ఆజ్ఞ. కాబట్టి ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా 8వ దినాన యెరూషలేములోనికి, దేవాలయంలోనికి ఆ జన్మించిన శిశువును 8వ రోజు తీసుకొచ్చి అక్కడ సున్నతి చేసేటువంటి ఆచారం వాళ్ళకు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినాన జనవరి 1న దేవుని ఆలయానికి తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేం నుంచి యెరూషలేమునకు బాబుని తీసుకుని వచ్చి దేవాలయంలో మరి సున్నతి కార్యక్రమం చేసినటువంటి రోజు, సున్నతి చేయబడిన రోజు, దేవుని ఆలయానికి వచ్చినటువంటి రోజు జనవరి 1. సున్నతి చేయబడిన రోజు జనవరి 1. మొక్కుబడి చెల్లించినటువంటి రోజు జనవరి 1. కాబట్టి దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి కన్యమేరీ గర్భంలో ఆయన ఈ లోకంలో ఉద్భవించి, లేఖనాలు అంటున్నాయి, ఉద్భవించాడు అనే లేఖనం ఉంది, ప్రత్యక్షమయ్యాడనే లేఖనం ఉంది, ఆయన వచ్చాడనే లేఖనం ఉంది, పుట్టాడనే లేఖనం ఉంది. ఈ రీతిగా మానవుడుగా సశరీరుడుగా రావాల్సి ఉంది. కాబట్టి ఆయన ఈ లోకంలో కన్యమేరీ గర్భంలో ఆయన శిశువుగా ఉద్భవించి జన్మించి 8వ దినాన దేవుని యెరూషలేము తీసుకొచ్చి అక్కడ మొక్కుబడులు చెల్లించినటువంటి రోజు ప్రభు. ఇదే రోజు ఆయనకి యేసు అనే నామకరణం చేయబడినటువంటి రోజు. 1వ తారీఖు జనవరి 1, మనకి జనవరి 1. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకని మనం అందరం ప్రభు సపాద సన్నిధిలో కూడుకుంటున్నాం. ప్రభువును 25న రోజున 25న క్రిస్మస్ పర్వదినాన మనం ఎలాగ ప్రభు జ్ఞానులు ఆరాధించినట్లుగా మనం కూడా ప్రభు పాదాల దగ్గర వచ్చి ప్రభు పాద సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం. దేవదూత చేత చెప్పబడినటువంటి ఆ స్వర్తమానం విని గొర్రెల కాపరులు వచ్చి కూడా ప్రభువుని ఆరాధించి తమతో చెప్పినటువంటి ప్రచురించినటువంటి పరిస్థితి మనం కూడా అలానే ప్రభు యొక్క సువార్తమానం, లోకరక్షకుడని ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన లోకరక్షకుడని మనం ఎరిగినటువంటి సమయం మనం కూడా ఈ దినాన ప్రభు దగ్గర ఆ రోజున వెళ్ళి ఆరాధించినట్లుగా మనం కూడా ఆరాధించాం. జ్ఞానులు ఆరాధించారు, మనం వెళ్ళి ఆరాధించాం. గొర్రెల కాపరులు ఆరాధించారు, దూత చెప్పిన మాటల ప్రకారం మనం కూడా వెళ్ళి ప్రభు ఆ రోజు కాకపోయినా ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు యొక్క జన్మ. ఆ రీతిగానే ప్రభు దేవుని ఆలయానికి ప్రభువాన్ని యేసుక్రీస్తు ప్రభువాన్ని చెడ్డబిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆయన వస్తున్న వెంటనే దేవాలయంలో ఉన్నటువంటి సిమియోను, ఇజ్రాయేలు రక్షణ కోసం నిరీక్షిస్తున్నటువంటి వాడు,